ఇప్పుడు అడుగు. అండ్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఇంకా మీకు ఏమైనా గోల్స్ అంటే ఏమైనా ఉన్నాయా? నాకు ఏ గోల్స్ లేవు. ఓకే. కృష్ణవంశీ ఒక మాట అన్నాడు. ఏమన్నారు? తండ్రి లాంటి వాడు. ఓకే. రోడ్ల మీద తిరుగుతుంది, నన్ను పిలిచి ఆయన సినిమా ఇచ్చాడు. ఒక 5 ఏళ్ళు నాతో ఉండరా అన్నాడు. ఉంటా అన్నా. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఈ విషయం మీతో అన్నారు? 1 year కింద. 1 year. దాన్ని ఎందుకు మీరు యూజ్ చేసుకోలేదా ఏంటి? చేసుకున్నా. అన్నం ఇప్పుడు ఆయనతోనే ఉన్నారా మీరు? అన్నం అన్న సినిమా నేను చేస్తాను. ఓకే. చెప్పగానే కథనేమి వెళ్ళా, ఏమి వెళ్ళా, పల్లెటూరుకి వెళ్ళిపోయా. వ్యవసాయం చేశా. ఓకే. నాగలు పెట్టా. రైతులు సిగరెట్ తాగని బీళ్ళకి వచ్చా. ఓకే. ఒక 6 months పల్లెటూరులో బతికా. ఎందుకంటే నేను రాయాలంటే నేను కూడా రైతులు అయిపోవాలని, అది అతనికి ఇష్టం. ఓకే. ఇంకా అదే నేచర్లో ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ అన్ని చూసుకొని అదే నేచర్లో ఉండి మీరు దానికి కనెక్ట్ అయ్యి రాసారా? స్క్రిప్ట్ రాసే ఇంకా సినిమా స్టార్ట్ కాలే, అవుద్ది. ఓకే. కృష్ణవంశీ గారితో ఒక 5 years ఉండాలని ఉంటాను. ఇంకెవరిని వస్తే చేస్తాను. ఓకే. ఇవే మీ ఫ్యూచర్ ప్లానింగ్స్? అంతే. కృష్ణవంశీ గారి కంటే ఓన్లీ 5 years ఉంటా. ఓకే. అంటే ఈ 5 years లో కృష్ణవంశీ గారి కంటే మంచి బిగ్గెస్ట్ ఆఫర్, ఎంత మంచి ఆఫర్ వచ్చినా మీరు వెళ్తారా? నో. అంటే కృష్ణవంశీ గారి దగ్గర మాట ఇచ్చారు, మాటను మీరు ఇచ్చేసుకోరు. అతను సినిమాకి 10,000 ఇస్తానా చేస్తా, వేరే వాడు 1 కోటి ఇస్తానా చేయను. ఓకే. అంటే మాటకు కట్టుబడి ఉంటారు. అంటే ఈ 5 years ఉంటానే ఆయన దగ్గర మాట ఇచ్చారు కాబట్టి ఎంత మంచి అవకాశం వచ్చినా మీరు వెళ్ళరు. మీకు నచ్చే బెస్ట్ డైరెక్టర్ ఎవరు? చార్లీ చాప్లిన్, నాగోపర్మ. చార్లీ చాప్లిన్ అంటే ప్రపంచ సినిమాకి తండ్రి. అవును. మీకు డౌట్ ఉంటే రేపటి నుంచి చార్లీ చాప్లిన్ సినిమా మొత్తం చూడండి, దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనపడుతుంది. అవును. అతను చేసే సినిమాలు అలాంటివి. వీళ్ళిద్దరే గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆన్ ద ప్లానెట్. సిసిల్ బి డిమెల్లీ, మార్టిన్ స్కోర్సెస్, స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరన్, విలియం వైనర్, చాలా డైరెక్టర్స్ ఉన్నారు. మొత్తం బెస్ట్ ఎవరంటే ఇద్దరే, చార్లీ చాప్లిన్, నాగోపర్మ.